నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో సోమవారం వైఖానస ఆగమనం శాస్త్ర ప్రకారం శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 8 గంటలకి పంచామృత అభిషేకాలు, తదుపరి శ్రీవారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఎన్ లక్ష్మణరావు గారి సతీమణి సుజాతమ్మ, వారి కుమారుడు అశోక్ కుమార్ ఉభయకర్తలుగా వ్యవహరించారు. బృందావనం శ్రీనివాస దీక్షితులు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా బాలాజీనగర్ సీతారామ మందిరంలో ప్రతి నెల శ్రవణ నక్షత్రం గురించి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ విరివిగా వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. ఓం నమో శ్రీనివాసాయ నమః. మన బాలాజీ నగరంలో వేంచేసి ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయ సన్నిధానంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి నెల శ్రవణ నక్షత్రమున ఎంతో విశేషముగా వైఖానస తర్వాత శాస్త్రోక్తముగా కళ్యాణోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు. కళ్యాణోత్సవాన్ని జరిపించిన వారు అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొంది సుఖజీవనమైనటువంటి భాగ్యాన్ని పొందుతున్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైనా సరే చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి ఆ శ్రీనివాస స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుందని, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని కూడా ఇక్కడికి వచ్చి 4 years అయిందండి. బాలాజీ నగర్కి వచ్చి ఈ క్షేత్రం యొక్క మహిమ తెలిసి ఇక్కడ కళ్యాణం జరిపించుకున్న వాళ్ళందరికీ కళ్యాణం జరుగుతుందని, వాళ్ళు అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తారని చెప్పి అంటూ ఉంటారు. సో ఈ పురాతనమైన దేవాలయం చాలా విశిష్టమైనది. ఇక్కడ అనుకున్నది జరగద్ది. ప్రతి ఒక్కరూ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని సీతారాములను దర్శించుకుంటారు. ఇక్కడ మనకు మరకత గణపతి ప్రాముఖ్యత గల దేవాలయం. ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా గణపతి దేవాలయం ఉంది, కానీ ఇక్కడ మరకత గణపతి దేవాలయంలో విశ్వస్వేనుడు, సీతారామ మందిరము, నవగ్రహాలు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి అందరూ దేవతలను పిలుచుకుంటారు. రాజరాజేశ్వరి దేవి కూడా ఉన్నారు. సో మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఈ సంవత్సరం మేము మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇక్కడ కళ్యాణం జరిపించడం జరిగింది.